హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన మాక్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే డిస్కస్ చేద్దాము. ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా మ్యాక్సిమం రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. ఎందుకంటే ఈ పేపర్లో గ్రామర్, వొకాబులరీ అలాగే కాంప్రహెన్షన్కు సంబంధించి ఇంపార్టెంట్ రూల్స్ అయితే కవర్ చేయబోతున్నాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది పేపర్ ఎక్స్ప్లెనేషన్కు సంబంధించిన వీడియో కాబట్టి నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయను. జస్ట్ ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్లో ఏవైతే మనకి క్వశ్చన్స్ వచ్చాయో వాటికి సంబంధించిన కాన్సెప్ట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా? ఇక తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో రికార్డెడ్ వీడియోస్లో ఉన్న కంటెంట్ అంతా కూడా మీరు చూసుకుంటూ ఉంటారు, రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు. దాంతోపాటు లైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే లైవ్ క్లాసెస్లో కూడా అడగచ్చు. ఇక మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో చాలా ముఖ్యమైన కోర్సెస్ అయితే ఉన్నాయమ్మా. ఎవరైతే కానిస్టేబుల్ ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన కోర్స్ అయితే ఉంది. ఇంగ్లీష్ కంటెంట్ అంతా కూడా అందులో రెడీగా ఉంది. ఇక చెప్పక్కర్లేదు, ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ఖచ్చితంగా కొట్టాలి అనుకున్న వారికి ఇంగ్లీష్లో బెస్ట్ కంటెంట్ అంతా కూడా ఇందులో నేను రికార్డ్ చేసి ఉంచడం జరిగింది. అంతేకాకుండా ఓన్లీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్లు మాత్రమే కావాలనుకున్న వారు మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి రాబోతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని మనకు ప్రత్యేకమైన బ్యాంక్ కోర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్కు సంబంధించి, ఇంటర్వ్యూ గైడెన్స్కి సంబంధించి ఇలా అన్నీ కలిపిన కాంబో కోర్స్, ఇలా ప్రత్యేకంగా కూడా అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన కోర్స్ మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా కూడా ఏ కోర్స్ తీసుకోవాలి అన్న చిన్న గైడెన్స్ కావాలి, సపోర్ట్ కావాలంటే 6300493953 నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఏ కోర్స్ తీసుకోవాలో ఒకవేళ మీకు డౌట్గా ఉంటే, కొంచెం గైడెన్స్ కావాలంటే మీరు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మర్చిపోకండి, 2025లో మనం అనుకున్న బెస్ట్ గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే ఇంగ్లీష్ ఈజ్ డెఫినెట్లీ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఇంగ్లీష్కు సంబంధించి మనం డే 1 నుంచి కూడా ఎక్స్ట్రా సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఎక్స్ట్రా గైడెన్స్ అనేది అవసరం ఉంటుందన్నమాట ఇంగ్లీష్కి. కాబట్టి మీకు నేను బెస్ట్ గైడెన్స్ ఇవ్వడానికైతే ఐఎమ్ ఆల్వేస్ వర్కింగ్ హార్డ్. ఓకేనా? మీరు కూడా హార్డ్ వర్క్ చేయాలి. ఇంగ్లీష్కు సంబంధించి ఎప్పుడు కూడా మనం కాంప్రమైజ్ అయితే అవ్వకూడదు. ఓకేనా? ఏ డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇక మనం మాక్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఈ మాక్ టెస్ట్లో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయి. గ్రామర్కి సంబంధించి, అలాగే వొకాబులరీకి సంబంధించి, అలాగే ప్యాసేజ్, జంబుల్ స్టేట్మెంట్స్, స్పాటింగ్ ది ఎర్రర్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈ పేపర్ మనకి స్టార్టింగ్ చూసుకుంటే ఒక ప్యాసేజ్తో స్టార్ట్ అయింది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పారాగ్రాఫ్తో ఎప్పుడు కూడా మనం ఎగ్జామ్ స్టార్ట్ చేయకూడదు. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పారాగ్రాఫ్ కష్టమని మొత్తం పారాగ్రాఫ్ని స్కిప్ చేస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, పారాగ్రాఫ్లోంచి వచ్చే క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ మనం పారాగ్రాఫ్ చదవకుండా ఆన్సర్ చెయ్యగలము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పారాగ్రాఫ్ చూసుకుంటే క్వశ్చన్స్ 1 to 5 ఏవైతే ఉన్నాయో అవి పారాగ్రాఫ్ చదవాలి. కానీ క్వశ్చన్స్ 6, 7, 8, 9, 10 ఏవైతే ఉన్నాయో పారాగ్రాఫ్ చదవలసిన అవసరం లేదు. ఎందుకంటే వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, వాళ్ళు సినోనిమ్ అడిగారు. ర్యాంపెంట్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటి అని అడిగారు. నేను మీకు షార్ట్ కట్లో చెప్తాను, టెక్నిక్ చెప్తాను, వినండి. మీకు ర్యాంపెంట్ అన్న వర్డ్కి ఫర్ ఎగ్జాంపుల్ మీనింగ్ తెలీదు, కానీ ఒక ట్రిక్ వాడచ్చు. అదేంటో తెలుసా? అబండెన్స్ అంటే ఏంటి? చాలా ఎక్కువ. ఓకే. ల్యాక్ అంటే తక్కువ. స్కేర్సిటీ అంటే తక్కువ. మీగర్ అంటే తక్కువ. అంటే ఈ మూడు కూడా ఒకే అర్థాలు కలిగిన వర్డ్స్, కానీ అబండెన్స్ మాత్రం చాలా డిఫరెంట్ మీనింగ్. కాబట్టి సందేహం అవసరం లేదు, అబండెన్స్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ర్యాంపెంట్ అంటే చాలా ఎక్కువ అని అర్థం. మీకు ర్యాంపెంట్ మీనింగ్ డైరెక్ట్గా తెలియకపోయినా ఈ ట్రిక్ వాడచ్చు. ఏంటంటే ఈ మూడు వొకాబులరీ ఒకే మీనింగ్ ఉన్నాయి, అది ఆడ్ బ్యాన్ అవుట్ లాగా ఉంది. కాబట్టి ర్యాంపెంట్ అంటే అబెండెన్స్ అని వాడచ్చు. ఇంకా తర్వాత ప్రొక్యూర్మెంట్ అన్నారు. ఇది మామూలుగా మనం వాడే వర్డే.
ప్రొక్యూర్ చేసుకోవడం అంటే దేన్నైనా సంపాదించడం. దాన్నే ఏమంటామంటే ఆబ్టైన్ అంటాము. ఇది చాలా కామన్‌గా వాడే వర్డ్. సో, ప్రొక్యూర్‌మెంట్ అంటే ఏంటంటే దేన్నైనా కూడా మనం సంపాదించడం. దాన్ని ఏమంటామంటే ఆబ్టైన్ అంటాము. ఓకే. ఇక తర్వాత మీ అందరికీ ఎయిత్ క్వెషన్ చాలా సింపుల్‌గా తెలిసిన వర్డే. ఏంటి? ఏమన్నారు చెప్పండి? ఇంటిగ్రిటీ అన్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇంటిగ్రిటీ అంటే రకరకాలుగా చెప్పొచ్చు. నిజాయితీ అని చెప్పొచ్చు. అలా రకరకాలుగా చెప్పొచ్చు. ఆప్షన్స్‌లో యూనిటీ అన్నారు. క్లాండెస్టైన్ అన్నారు. క్లాండెస్టైన్ అంటే మీనింగ్ ఏంటంటే రహస్యంగా. ఇంటిగ్రిటీకి, క్లాండెస్టైన్‌కి సంబంధం లేదు. ఆ తర్వాత సి ఆప్షన్‌లో ఏమన్నారంటే హితర్టో అన్నారు. హితర్టో అంటే ఏంటంటే అంతకుముందు, ప్రీవియస్. హితర్టో అంటే అంతకుముందు, ప్రీవియస్. అది కూడా సంబంధం లేదు. ఇప్పుడు చూడండి యూనిటీ అన్నారు, మ్యూచువల్ అన్నారు. మ్యూచువల్ అంటే ఇరువైపులా. మ్యూచువల్ అంటే ఇరువైపులా. అది కూడా ఇంటిగ్రిటీకి సంబంధం లేని వర్డ్. కాస్త దగ్గరగా ఉన్న వర్డ్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ యూనిటీ. కానీ మీకు 1% డౌట్ వచ్చినా కూడా ఒక్కసారి ఏం చేస్తారంటే పారాగ్రాఫ్‌లో ఇంటిగ్రిటీ అన్న వర్డ్ ఎక్కడ వాడారో, ఎలా వాడారో ఒకసారి చూడండి. ఎందుకంటే సెంటెన్స్ బట్టి కొంతవరకు మనం ఏంటంటే గెస్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. జనరల్‌గా వొకాబులరీకి ఏంటంటే సెపరేట్ మీనింగ్స్ ఉంటాయి. సెంటెన్స్ బట్టి కొంచెం మీనింగ్ కూడా మారే అవకాశం అయితే ఉంటుంది. సో, మీరు చూసుకుంటే ఇక్కడ ఇంటిగ్రిటీ అన్న వర్డ్ ఇక్కడుంది. సో, ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ అంటే అందరం కలిసి ఒకే మాట మీద ఉండడం అన్నది ఈ సెంటెన్స్‌లో వాడిచ్చిన మీనింగ్ అనమాట. కాబట్టి ఇంటిగ్రిటీ అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు? యూనిటీ అని ఇచ్చాడు. యూనిటీ ఈస్ ద రైట్ ఆన్సర్. చూసారా? పారాగ్రాఫ్ ఎక్కడా కూడా మనం చదవకుండానే ఈజీగా ఆన్సర్‌నైతే ఫైండ్ ఔట్ చెయ్యగలిగాము. ఇక నెక్స్ట్ క్వెషన్స్ 9, 10 కానీ మనం చూసుకుంటే, మనం ఈ లాస్ట్ 2 క్వెషన్స్ కానీ చూసుకుంటే ఏంటంటే, ఆపోజిట్ మీనింగ్ అడిగారు. అంటే యాంటోనిమ్స్ అడిగారు. యాంటోనిమ్స్ ఒక్కసారి కానీ చూసుకుంటే, మీకు యాంటోనిమ్ తెలియాలంటే ముందు దాని అర్థం ఏంటో తెలియాలి. మినేస్ అన్నారు. మినేస్ అంటే ఏంటో తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే ప్రమాదకరమైన. ఓకేనా? మీకది తెలీదు. కానీ ఒక ట్రిక్ వాడొచ్చు. ఏంటో చెప్పనా? థ్రెట్ అంటే ప్రమాదం. డేంజర్ అంటే ప్రమాదం. న్యూసెన్స్ అంటే చెత్త. ట్రాంక్విలిటీ అంటే చాలా మంచిది. ప్రశాంతంగా ఉండేది. చూసారా? ఆడ్ మ్యాన్ ఔట్ అంటాం దీన్ని మనం. ఈ ట్రిక్‌ని ఏమంటామంటే ఆడ్ మ్యాన్ ఔట్. ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. బట్ మీకు తెలియడం కోసం చెప్తున్నాను. మినేస్ అంటే ప్రమాదకరమైన, ట్రాంక్విలిటీ అంటే చాలా ప్రశాంతమైన. ఇక తర్వాత వాళ్ళు 10థ్ క్వెషన్‌లో కూడా ఏమిచ్చారంటే జింక్స్ అన్నారు. జింక్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే దేనివల్ల అయితే మనకి బ్యాడ్ లక్ వస్తుందో దాన్ని జింక్స్ అంటాం. ఆ మాటకొస్తే హార్బింగర్ అన్నా కూడా అంతే. అయితే జింక్స్ అంటే మీనింగ్ ఏంటంటే బ్యాడ్ లక్. దానికి అపోజిట్ ఏంటి? గుడ్ లక్. దాన్నేమంటాం? ఆస్పీషియస్ అంటాం. ఆస్పీషియస్ అంటే అర్థం ఏంటంటే సుముహూర్తం. ఆస్పీషియస్ మూమెంట్ అంటాం కదా! నేనొక మంచి ముహూర్తం చూసి నేను నా బిజినెస్ మొదలు పెడతానంటాం కదా! సో, ఆస్పీషియస్ అంటే ఏంటంటే సుముహూర్తం అంటాం మనం. జింక్స్ అంటేనేమో బ్యాడ్ లక్, ఆస్పీషియస్ అంటే గుడ్ లక్. ఆ మాటకొస్తే హార్బింజర్ అన్నా, బ్యాడ్ లక్ అన్నా కూడా ఒకటే మీనింగ్ వస్తుంది. ఏంటంటే బ్యాడ్ లక్ అన్న మీనింగ్ వస్తుంది. ఇక తర్వాత సి ఆప్షన్ ఏంటంటే అడ్వెంట్ అన్నారు. అడ్వెంట్ అంటే రావడం. అరైవల్. అడ్వెంట్ అంటే ఎక్కడికైనా కూడా రావడం. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా రావడం. మీకు మన హిస్టరీ చదువుకుంటే పోర్చుగీస్ గురించి చదివేటప్పుడు హెడ్డింగ్ ఏముంటుంది? అడ్వెంట్ ఆఫ్ పోర్చుగీస్ అని ఉంటుంది కదా! అలా అనమాట. సో, అడ్వెంట్ అంటే ఏంటంటే రావడం. చూసారా పారాగ్రాఫ్ సంబంధం లేకుండా మనం 5 మార్క్స్ జేబులో ఈజీగా వేసుకున్నాము. ఓకే సార్. మీరు చెప్పింది చాలా కరెక్ట్‌గా ఉంది. పారాగ్రాఫ్ చదవకుండా అయితే ఈ 5 మార్కులు జేబులోకొచ్చాయి. మరి మిగిలిన 5 మార్కులు సంగతేంటి? దీనికో ప్రొసీజర్ ఉంది. ఏంటంటే మీరు పారాగ్రాఫ్ చదవకుండా ముందు ఏం చేయాలంటే వాడు అడిగిన క్వెషన్స్ ఒకసారి చదవాలి. ఉదాహరణకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే సెకండ్ క్వెషన్ చూడండి. అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ కరప్షన్ అనే డాష్ పెట్టేసాడు. అంటే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పింది కరప్షన్ గురించి అని. అంటే ఈ పారాగ్రాఫ్‌లో ఏంటంటే కరప్షన్ గురించి మాట్లాడాడు. లంచం గురించి మాట్లాడాడు. 5 క్వెషన్స్ ఒకసారి మీరు చదవండి. అప్పుడు పారాగ్రాఫ్ చదివితే ఖచ్చితంగా ఈజీగా ఆన్సర్‌లయితే దొరికేస్తాయి. బట్
మీకు నేను చెప్పాలనుకుంటుంది లాస్ట్ వీడియోలాగే ఈ వీడియోలో కూడా నేను పారాగ్రాఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే ఈ పారాగ్రాఫ్ ప్రతి సెంటెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అది ఈ వీడియోలో నేను చెయ్యను. ఒకవేళ మీకు ఈ పారాగ్రాఫ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా కావాలి అనుకుంటే మీరు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో మాక్ టెస్ట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. మాక్ టెస్ట్స్ అనే ఒక కోర్స్ ఉంటుంది. అందులో మీకు ఈ పారాగ్రాఫ్ అంతా నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అందులో కూడా ఆల్రెడీ యాడ్ చేశాను విత్ పారాగ్రాఫ్ అనమాట. ఈ వీడియోలో ఏంటంటే పారాగ్రాఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా జస్ట్ నేను మీకు మిగిలిన సెక్షన్స్ కవర్ చేస్తాను. సో, పారాగ్రాఫ్ చదవకుండా 5 క్వెషన్స్ అయితే మనం ఆన్సర్ చేయగలిగాము. ఆ 5 ఒకసారి రివిజన్ చేయమంటారా? ర్యాంపెంట్ అంటే చాలా ఎక్కువ అన్న మీనింగ్ వస్తుంది. ప్రొక్యూర్ అంటే దేన్నైనా సంపాదించడం. ఈ సెంటెన్స్ ప్రకారం ఇంటిగ్రిటీ అంటే యూనిటీ. అండ్ మినేస్ అంటే ప్రమాదం. దానికి ఆపోజిట్ ఏమో ట్రాంక్విలిటీ అన్నాడు. జింక్స్ అంటే బ్యాడ్ లక్. దానికి ఆపోజిట్ ఏమో ఆస్పీషియస్ అన్నాడు. ఇక మిగిలిన వొకాబులరీ కూడా నాలెడ్జ్ పర్పస్ కోసం చెప్తాను. అబండెన్స్ అన్నా ఎక్కువే. అండ్ స్కేర్సిటీ అన్నా, మీగర్ అన్నా, ల్యాక్ అన్నా తక్కువ. అబాలిష్ అంటే రద్దు చేయడం. అబ్రోగేట్ అంటే కూడా రద్దు చేయడం. రివైవ్ అంటే మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయడం. క్లాండెస్టైన్ అంటే రహస్యంగా. హితర్టో అంటే ఏంటో చెప్పాను కదా! ప్రీవియస్. ట్రాంక్విలిటీ అంటే చెప్పాను కదా! చాలా ప్రశాంతంగా. రైట్. ఇంకా మనం నెక్స్ట్ సెక్షన్‌లోకి వెళ్తే స్పాటింగ్ ది ఎర్రర్ అడిగారు చూడండి. చాలామంది స్టూడెంట్స్‌కి డౌట్ ఉంటుంది. స్పాటింగ్ ది ఎర్రర్ ఎలా చేయాలి సార్? యెస్. నువ్వు స్పాటింగ్ ది ఎర్రర్ చేయగలగాలంటే గ్రామర్‌లో ఉన్న ప్రతి టాపిక్ మీద నీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. నీకు గ్రామర్‌లో ఉన్న రూల్స్ సరిగ్గా తెలియకపోతే నువ్వు స్పాటింగ్ ది ఎర్రర్ అయితే కాన్ఫిడెంట్‌గా చెయ్యలేవు. 11థ్ క్వెషన్ చూడండి. ఆర్‌బీఐ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ అమెండింగ్ కరెంట్లీ పాలిసీస్ గవర్నింగ్ ఆపరేషన్స్ ఆఫ్ ఫారెన్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఉన్న పాలసీస్‌ని మార్చుదామన్న ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఉన్న పాలసీస్ అంటే కరెంట్లీ పాలసీస్ అనకూడదు. ఏమనాలి? కరెంట్ పాలసీస్. ప్రస్తుత పాలసీలు. కరెంట్ అనేది యాడ్జెక్టివ్ ఫార్మ్‌లో వాడాలి. వాడిక్కడ యాడ్వర్బ్ ఫార్మ్‌లో వాడాడు. కరెంట్లీ పాలిసీస్ కాదు. కరెంట్ పాలిసీస్. అంటే ఎర్రర్ మీకు పార్ట్ బిలో ఉందని మీకు అర్థమైపోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ బాగా తెలిస్తే మీరు ఇలాంటి ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయగలరు. క్వెషన్ నెంబర్ 12. ఇట్ ఈస్ ఎ మిస్టరీ హౌ సమ్ పీపుల్ కెన్ ఫోర్టెల్ ఫ్యూచర్ ఈవెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హోరోస్కోప్. ఈ 12థ్ క్వెషన్ అద్భుతమైన క్వెషన్. సూపర్ సూపర్ క్వెషన్. అయితే ఈ 12థ్ క్వెషన్ ఆన్సర్ ఏంటో నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరు రైట్ ఆన్సర్ చెప్తారో చూద్దాము. 12థ్ క్వెషన్ ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్‌లో మీరు మెసేజ్ చేయాలి. ఎవరు రైట్ ఆన్సర్ ఫాస్ట్‌గా మెసేజ్ చేస్తారో నేను వాళ్ళకొక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తాను. ఓకేనా? సో, దీని ఆన్సర్ ఏంటో మీరు కమెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నాన్న ఆన్సర్ మెసేజ్ చేయడం అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అలా రాయకూడదు. ఒకవేళ మీరు అలా రాసినా కూడా కింద ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఏ అని రాసారనుకోండి ఎర్రర్ ఏంటో రాయాలి. అంటే అక్కడ రైట్ ఆన్సర్ ఏముండాలో కూడా క్లియర్‌గా రాయాలనమాట. ఓకేనా? సో, 12థ్ క్వెషన్ మీరే కమెంట్ సెక్షన్‌లో మీ ఆన్సర్‌ని మెసేజ్ చేయండి. నేను 12థ్ క్వెషన్ ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో పేపర్‌తో పాటు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? 13థ్ క్వెషన్. With the festival season kicking in, more banks are now cutting interest rates on auto and consumer durable loans. ఏమన్నారమ్మా? విత్ ఫెస్టివల్ సీజన్ ఏమన్నారు? విత్ ఫెస్టివల్ సీజన్ విత్ ఫెస్టివల్ సీజన్ కిక్కింగ్ ఇన్ మోర్ బ్యాంక్స్ ఆర్ నౌ కట్టింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ ఆటో అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్. అంటే ఏం లేదమ్మా, వాడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మనకి రాబోతున్నదంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫెస్టివల్ సీజన్ రాబోతోంది. కిక్కింగ్ ఇన్ అంటే అర్థం ఏంటి అంటే సింపుల్‌గా చెప్పాలంటే రాబోతోంది అని, ప్రభావం చూపబోతోందని. సో, విత్ ఫెస్టివల్ సీజన్ కిక్కింగ్ ఇన్ రాబోతోంది కాబట్టి మోర్ బ్యాంక్స్ ఆర్ నౌ కట్టింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ ఆటో అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్. మరి దీని ఆన్సర్ ఏంటి? ఎవరు చెప్తారు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఇదే క్వెషన్ మళ్ళీ డిపెండ్ అయ్యి ఉంది. మనం ఫెస్టివల్ సీజన్ అనకూడదు. ఏమనాలంటే ఫెస్టివ్ సీజన్ అనాలి. ఏమనాలి? ఫెస్టివ్ సీజన్ అనాలి. 14వ ప్రశ్న.
అకార్డింగ్ టు న్యూస్ పేపర్ రిపోర్ట్ దెర్ ఈజ్ మోర్ ఇంటర్నెట్ యూజర్స్. చాలామంది ఇంటర్నెట్ వాడే వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. మరి చాలామంది ఉన్నారు అంటే అది ప్లూరల్ కదా. మరి ఈజ్ ఎందుకు వస్తుంది? ఆర్ ఉండాలి కదా ఇక్కడ. అంటే పార్ట్ బిలో ఎర్రర్ ఉంది కదా. దేర్ ఈజ్ అనకూడదు, ఏమనాలి? దేర్ ఆర్. క్వశ్చన్ నెంబర్ 15. ది ఎన్సిసి కమాండెంట్ అలాంగ్ విత్ హిస్ క్యాడెట్స్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద రిపబ్లిక్ డే పెరేడ్. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళబోతున్నారు ఎవరు? ఎన్సిసి కమాండెంట్, అలాగే వాళ్ళ మనుషులు, వాళ్ళ క్యాడెట్స్. అంతా బాగుంది కానీ మధ్యలో ఎవరున్నారు? అలాంగ్ విత్ అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక సబ్జెక్ట్ వచ్చి పక్కన ఒక సబ్జెక్ట్ వచ్చి మధ్యలో అలాంగ్ విత్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఉన్న సబ్జెక్టే మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఎన్‌సీసీ కమాండ్ అంటే మెయిన్ సబ్జెక్ట్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ ఆర్ ఎందుకు వస్తుంది? ఈజ్ రావాలి కానీ. మీకు ఈ రూల్ ఏ టాపిక్‌లో వస్తుందో చెప్పండి? సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్ అనే టాపిక్‌లో వస్తుంది. ఇక తర్వాత చూస్తే మనం ఏంటంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ మీద క్వెషన్ అడిగారు. ఇందులో వొకాబులరీతో భయపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కువ భయపడాల్సినంత అవసరం లేదు. క్వెషన్ నెంబర్ 16 చూడండి ఏమన్నాడు? దోస్ హూ ఇన్సిస్ట్స్ ఆన్ బీయింగ్ డాష్ ఆర్ బౌండ్ టు బి ద మోస్ట్ డాష్. చూడండి, దోస్ హూ ఇన్సిస్ట్స్ ఆన్ బీయింగ్ డాష్ ఆర్ బౌండ్ టు బి ద మోస్ట్ డాష్. ఎవరైతే డాష్గా ఉండడానికి ఫోర్స్ చేస్తారో వాళ్ళు డాష్. అంటే ఈ రెండు కూడా ఆపోజిట్గా ఉన్నాయి. మరి ఆపోజిట్గా ఎక్కడున్నాయి? ఆప్షన్ సి. ఎవరైతే పెర్ఫెక్ట్‌గా ఉండడానికి ఇష్టపడతారో, పెర్ఫెక్ట్‌గా ఉండమని ఫోర్స్ చేస్తూ ఉంటారో సాధారణంగా వాళ్ళల్లోనే చాలా లోపాలుంటాయి అంటున్నాడు. ఇదెలా తెలుసంటే మీరు మీనింగ్ బట్టి వెళ్ళిపోవాలి. చాలామంది ఏ విషయంలో అయితే ఫోర్స్ చేస్తారో అది వాళ్ళు దానికి అపోజిట్‌గా ఉంటారు అంటాం కదా! అలా అనమాట. సి ఈస్ ద రైట్ ఆన్సర్. ద ఫిలాసఫీ ఆఫ్ పుట్టింగ్ డాష్ బిఫోర్ డాష్ ఈజ్ ఎ ఫైన్ టెక్నిక్ ఫర్ గెట్టింగ్ ఎ గ్రేట్ మెనీ అదర్ థింగ్స్ డన్. సో, ఒక టెక్నిక్ వాడతారు కొంతమంది. ఏంటంటే గొప్ప గొప్ప పనులు చేయడానికి. ఏంటా గొప్ప గొప్ప పనులు చేయడానికి? ద ఫిలాసఫీ ఆఫ్ పుట్టింగ్ గాడ్ బిఫోర్ అదర్స్ అంటామా? ద ఫిలాసఫీ ఆఫ్ పుట్టింగ్ ఎక్స్‌క్యూజెస్ బిఫోర్ వర్క్ అంటామా? గొప్ప గొప్ప పనులు ఇక్కడ ఫైన్ టెక్నిక్ అన్నాడు. ఏమన్నాడు? ఫైన్ టెక్నిక్. అంటే అది పాజిటివ్‌గా వాడాడు. మనం కారణాలు చెప్పి తప్పించుకోవడం పాజిటివ్ ఎలా అవుతుంది? దేవుడి పేరు చెప్పి తప్పించుకోవడం పాజిటివ్ ఎలా అవుతుంది? ఇక్కడ వర్కు, ఎగ్జాము అనేది సెంటెన్స్‌కి సంబంధం లేదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. సో, దాని అర్థం ఏంటంటే ప్లెజర్ తర్వాత, ఆనందాన్ని తర్వాత పొందుదాం. ముందు పని చేద్దాము అంటున్నాడు. చాలామంది ముందు ఆనందాన్ని పొందాలనుకుంటారు. కాదు. ముందు పని చేయాలి. తర్వాత ప్లెజర్‌ని పొందాలి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న. ద పోలీస్ డాష్ ద క్రైమ్ సీన్ అండ్ డాష్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద కల్ప్రిట్. పోలీసులు క్రైమ్ సీన్‌ని ఏం చేస్తారు చెప్పండి? క్రైమ్ సీన్‌ని చూస్తారా? క్రైమ్ సీన్‌ని చూస్తారా? చూడరు. మరి క్రైమ్ సీన్‌ని సెర్చ్‌డ్ అంటామా? క్రైమ్ సీన్‌ని సెర్చ్‌డ్ అంటామా? అనము. మరేంటి చెప్పండి? పోలీసులు క్రైమ్ సీన్‌ని ఏం చేశారు? ఇప్పుడు క్రైమ్ సీన్ అంటే అర్థం ఏంటంటే క్రైమ్ సీన్ అంటే అర్థం ఏంటంటే ఆ పర్టిక్యులర్ సెంటెన్స్‌లో వాడు క్రైమ్ సీన్ అని ఎప్పుడైతే అన్నాడో దాని అర్థం ఏంటంటే ఊహించుకుంటారు. అంటే క్రైమ్ ఎలా జరిగింది అన్న ఒక ఊహ అన్నమాట. ఇక ఎక్స్‌పీడిట్ అన్నాడు. ఎక్స్‌పీడిట్ అంటే అర్థం ఏంటంటే వేగవంతం చేయడం. ఓకేనా? వేగవంతం చేయడం. సెర్చ్ ప్రిపోజిషన్ ఫర్ లేకుండా మనం వాడకూడదు. సెర్చ్ ఎప్పుడు వాడినా కూడా ప్రిపోజిషన్ ఫర్ వాడాలి. సెర్చ్ ఎప్పుడు ఫర్ లేకుండా వాడకూడదు. పోలీసులు క్రైమ్ సీన్‌ని చూసారు అనకూడదు. క్రైమ్ సీన్‌ని వేగవంతం చేశారు అనొచ్చు. అండ్ సా ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద కల్ప్రిట్ ఇది కొంచెం అవకాశం ఉంది. ఇక్కడ కూడా సెర్చ్ అన్నాడు కానీ సెర్చ్ తర్వాత ఫర్ వాడాలి. అయితే కల్ప్రిట్ యొక్క ఫోటోగ్రాఫ్‌ని చూసారు అంటే బావుండదు. క్రైమ్ సీన్‌ని ఏం చేశారు? ఊహించుకున్నారు. ఆ క్రిమినల్ యొక్క ఫోటోగ్రాఫ్‌ని సంపాదించారు అనాలి. ఇక్కడ ఏ ఆప్షను కూడా కుదరలేదు. మీరు మళ్ళీ మళ్ళీ క్వెషన్ చదివినా కూడా ఏ ఆప్షను కూడా మీనింగ్ కరెక్ట్‌గా కుదరలేదనమాట. 19వ క్వెషన్ చూడండి.
ఏ డాష్ డిస్ప్యూట్ లెడ్ టు ఏ డాష్ బిట్వీన్ టూ గ్రూప్స్. ఒక చిన్న గొడవ పెద్ద యుద్ధానికి దారి తీసింది అంటున్నాడు. ఓకేనా? సో, చిన్న గొడవ ఎ స్మాల్ డిస్ప్యూట్ లెడ్ టు ఏ వార్. ఒక చిన్న గొడవ పెద్ద యుద్ధానికి దారి తీసింది అని వాడి ఉద్దేశం. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత చూడండి, హీ డాష్ హిమ్ సెవరల్ టైమ్స్. అతన్ని చాలాసార్లు డాష్ చేశాడు. ఇంజూరింగ్ హిమ్. అతనికి దెబ్బలు కూడా తగిలాయి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కౌగిలించుకుంటే దెబ్బలు ఎందుకు తగులుతాయి? కాబట్టి కౌగిలించుకోవడం అయితే కాదు. ఓకే. తర్వాత హీ డాష్ హిమ్, హీ స్టాబ్డ్ హిమ్. ఎస్, స్టాబ్డ్ అంటే పొడవడం, అవతల వాళ్ళకి బాధ కలిగించేలాగా పొడవడం. అది అవకాశం ఉంది. అండ్ ఫ్లడ్ ద సీన్. ఎస్, 100% రైట్. ఓకేనా? హీ స్టాబ్డ్ హిమ్ సెవరల్ టైమ్స్, ఇంజ్యూర్డ్ హిమ్ అండ్ ఫ్లడ్ ద సీన్ వితౌట్ బీయింగ్ నోటీస్. అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు అంటాం. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్స్ 21, 22, 23, 24, 25 మీరు కానీ తీసుకుంటే, ఇక్కడ వాళ్ళు ఒక సెంటెన్స్ ఇచ్చారు. అందులో ఒక పార్ట్ బోల్డ్ చేశారు. అది వాళ్ళు ఏంటంటే అవసరమైతే దాన్ని ఇంప్రూవ్ చేయమన్నారు. అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి ఈ ప్రీవియస్ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా స్టడీ చేయండి. ఎందుకంటే ఈ 5 క్వశ్చన్స్‌లో గ్రామర్ లేదు. వొకాబులరీ ఉంది. ఆ సెంటెన్స్‌కి ఏ వర్డ్ అయితే బావుంటుందన్నది మీరు ఆలోచించుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి ఏమన్నాడు. దే విల్ టేక్ ఇంటర్వ్యూ ఆఫ్ ద క్యాండిడేట్స్ బిట్వీన్ 10 AM టు 11 AM. వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిట్వీన్ వస్తే కంపల్సరీగా అండ్ రావాలి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విషయం మనం కంజంక్షన్స్ అనే టాపిక్లో నేర్చుకుంటాము. ఎప్పుడైనా బిట్వీన్ వస్తే అండ్ రావాలన్న విషయం మనం కంజంక్షన్స్లో నేర్చుకుంటాం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. 10 నుంచి 11 మధ్య ప్రాంతంలో వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు అంటాం. 22 వాట్ టు టాక్ ఆఫ్ గ్రీటింగ్, హీ కుడ్ నాట్ ఈవెన్ రికగ్నైజ్ మీ. అతను నన్ను పలకరించకపోవడం పక్కన పెట్టు, అతను నన్ను కనీసం గుర్తుపట్టలేదు. అలాంటి మోడల్ చెప్పేటప్పుడు నాట్ టు అనాలి. అతను నన్ను పలకరించలేదా అన్న దాని గురించి తర్వాత మాట్లాడదాం. అతను కనీసం నన్ను గుర్తుపట్టలేదు. నాట్ టు టాక్ ఆఫ్. When we reached the site of accident, we saw only two alive women. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి మేము వెళ్ళేటప్పటికి బ్రతికున్న ఇద్దరు మహిళల్ని చూడడం జరిగింది. ఎలైవ్ ఉమెన్ అని అనకూడదు. ఎందుకంటే ఎలైవ్ అనేది ఎప్పుడు కూడా నౌన్కి ముందు రాకూడదు. అప్పుడు ఏమనాలంటే వి సా టూ ఉమెన్ ఎలైవ్. ఎలైవ్ ఎప్పుడు కూడా నౌన్కి పక్కన రావాలి. తర్వాత డ్యూ టు బ్యాడ్ వెదర్ ద నెంబర్ ఆఫ్ ప్లేన్స్ ఫ్లయింగ్ లాస్ట్ వీక్ ఈజ్ వెరీ స్మాల్. వాతావరణం బాగోపోవడం వల్ల ఎన్ని విమానాలు అయితే గాల్లోకి ఎగురుతున్నాయో అవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి, లాస్ట్ వీక్ అన్నాడు. లాస్ట్ వీక్ అంటే పాస్ట్ టెన్స్, ఈజ్ ఏమో ప్రెజెంట్ టెన్స్, ఆర్ ఏమో ప్రెజెంట్ టెన్స్, పైగా వర్రు వజ్జు ఉన్నాయి. వాడు నెంబర్ అన్నాడు. నెంబర్ అంటే సంఖ్య, అది ఎప్పుడు సింగులరే. కాబట్టి వజ్ రావాలి. ఏం రావాలి? వజ్ రావాలి. అదేంటి సార్, వాడు విమానాలు అన్నాడు కదండి, ప్లేన్స్ అన్నాడు కదండి, మరి ప్లేన్స్ అంటే ప్లూరల్ కదండి అనుకుంటున్నారా? అలా అనుకోకూడదు. వాడు ప్లేన్స్ అని మాత్రమే అన్నాడా? నెంబర్ ఆఫ్ ప్లేన్స్ అన్నాడు. నెంబర్ అంటే ఎప్పుడు కూడా ఏకవచనం. నెంబర్ ఈజ్ ఆల్వేస్ సింగ్యులర్. 25th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోవాలి. స్టార్టింగ్ ఎవరున్నారు? ఇఫ్ ఉంది. ఇఫ్ అంటే ఏంటంటే కండిషనల్స్. మరి చూడండి, ఇఫ్ ఐ హ్యాడెంట్ సీన్ ద ట్రైన్ కమింగ్ ఐ మైట్ హ్యావ్ బీన్ కిల్డ్. నేను ట్రైన్ రావడం కానీ చూడకపోయి ఉంటే నేను చనిపోయి ఉండేవాడిని అంటున్నాడు. ఇఫ్ ఐ హ్యాడెంట్ సీన్ ద ట్రైన్ కమింగ్ కరెక్ట్గా ఉంది. వాడు ఇచ్చిన దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. 100% రైట్. నో కరెక్షన్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇఫ్ క్లాజ్ అనే టాపిక్ ఉంటుంది. అందులో టైప్ 3 కండిషనల్ వాడాడు వాడు. టైప్ 3 కండిషనల్లో ఏంటంటే హ్యాడెంట్ సీన్ అన్నాడు. ఇక్కడేమో మైట్ హ్యావ్ వాడాడు. పర్ఫెక్ట్గా ఉంది ఇది. మీకు 25th క్వశ్చన్ క్లియర్గా అర్థం అవ్వాలంటే కండిషనల్స్ అనే టాపిక్ మీరు ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి.
అదే విధంగా నెక్స్ట్ సెక్షన్ తీసుకుంటే క్వశ్చన్స్ 26 నుంచి 30 దాకా క్లోజ్ టెస్ట్. చాలామంది స్టూడెంట్స్కి క్లోజ్ టెస్ట్ ఎలా చేయాలో కొంచెం ట్రిక్స్ తెలియవు. క్లోజ్ టెస్ట్ చేయాలంటే మనం పారాగ్రాఫ్ మొత్తం చదవక్కర్లేదమ్మా. మ్యాక్సిమం కేసెస్లో మీకు చూసిన వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం సెంటెన్స్ అర్థం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మొదలైంది చూడండి. డస్ ఇండియా నీడ్ డెమోక్రసీ? ఇండియాలో ప్రజాస్వామ్యం అవసరమా అని మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. ద ఇండియన్ ఎకానమీ సస్టైన్డ్ గ్రోత్ టుడే ఈజ్ డాష్ బై ఇన్కంప్లీట్ డెమోక్రసీ అన్నాడు. అంటే ఈ సెంటెన్స్ కొంచెం అర్థమైతే కానీ ఆన్సర్ చెప్పలేం మనం. వాడు ఏమన్నాడు, ఇండియన్ ఎకానమీ సస్టైన్డ్ గ్రోత్ ఈజ్ డాష్ బై ఇన్కంప్లీట్ డెమోక్రసీ. మనకి డెమోక్రసీ ఉంది కానీ ఎలాంటి డెమోక్రసీ అన్నాడు వీడు, ఇన్కంప్లీట్ డెమోక్రసీ అన్నాడు. అంటే డెమోక్రసీ సరిగ్గా లేదు. ఇప్పుడు సరిగ్గా లేదు అన్నప్పుడు ఇక్కడ ఎలాంటి వర్డ్ రావాలి మనకి, పాజిటివ్ వర్డ్ రావాలా నెగిటివ్ వర్డ్ రావాలా? ఖచ్చితంగా ఇక్కడ నెగిటివ్ వర్డ్ వస్తుంది. సో ఈ డెమోక్రసీ సరిగ్గా లేకపోవడం వల్ల మన గ్రోత్ డాష్ అవుతుంది. చెప్పండి, డెమోక్రసీ సరిగ్గా లేకపోవడం వల్ల మన గ్రోత్ ఏమవుతుంది? ఖచ్చితంగా మన గ్రోత్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే ఆటంకం కలిగిందంటాను చూసారా, అలా అన్నమాట. దాన్ని ఏమంటామంటే హ్యాంపర్డ్ అంటాము. హ్యాంపర్డ్ అంటే ఏంటంటే డిస్టర్బ్డ్ అన్న మీనింగ్ వస్తుంది. హ్యాంపర్డ్ అంటే డిస్టర్బ్డ్ అన్న మీనింగ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీకు ఇంకో టెక్నిక్ చెప్పనా? బై అన్నాడు చూసారా, బై అంటే ఏంటంటే ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ ఎప్పుడు మూడో ఫామ్లో ఉంటుంది. ఇది థర్డ్ ఫామా? కాదు, ఫస్ట్ ఫామ్. ఓకేనా? తర్వాత డిప్రైవ్ అనే వర్డ్ ఎప్పుడైనా వచ్చిందనుకోండి, ప్రెపోజిషన్ ఆఫ్ కానీ విత్ కానీ రావాలి. కానీ క్వశ్చన్లో ఎక్కడ ఆఫ్ విత్ లేదు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అలా గ్రామర్ సపోర్ట్ తీసుకుంటూ ఉంటాము. బట్ సెంటెన్స్ అయితే కొంచెం అర్థం అవ్వాలి. ఏదేమైనా కూడా డెమోక్రసీ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమైందమ్మా, మన గ్రోత్ అనేది హ్యాంపర్ అయ్యింది, మన గ్రోత్ అనేది డిస్టర్బ్ అయింది అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి. వెన్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఎండ్యూర్ పోవర్టీ ఓన్లీ టైనీ మెజారిటీ డాష్ ప్రాస్పరిటీ. మన ఇండియాలో చాలామంది పేదరికాన్ని భరిస్తున్నారు, పేదరికంతో బాధపడుతున్నారు. కొంచెం మంది మాత్రం, అంటే కొంతమంది మాత్రమే ప్రాస్పరిటీని డాష్ చేస్తున్నారు. కొంతమంది మాత్రమే ప్రాస్పరిటీని ఏం చేస్తున్నారు, వాల్యూ చేస్తున్నారా? కాదు. ప్రాస్పరిటీని ఎవరైనా వాల్యూ చేస్తారు, కొంతమంది ఎందుకు వాల్యూ చేస్తారు? ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వెర్బ్ రావాలి. ఇక్కడ ఎక్విజిషన్ అన్నాడు చూసారా, ఎక్విజిషన్ అసలు వెర్బే కాదు, ఎక్విజిషన్ అనేది నౌను. ఇక తర్వాత పెర్సూట్ అన్నాడు. పెర్సూట్ అంటే కోరుకోవడం. కొంతమందే కోరుకోవడం ఏంటి, అందరూ కోరుకుంటారు ప్రాస్పరిటీని. ఇక్కడ రెండు ఆప్షన్స్ మిగిలాయి మనకి, బెనిఫిట్, ఎంజాయ్. చాలామంది పేదరికంతో బాధపడుతున్నారు, కొంతమంది మాత్రమే ప్రాస్పరిటీని ఎంజాయ్ చేస్తున్నారు అనాలి. ఎంజాయ్ ఈజ్ ద రైట్ ఆప్షన్, బెనిఫిట్ కాదు. అక్కడ బెనిఫిట్ అంటే లాభం పొందడం. ఇదేమైనా బిజినెస్ లాభం పొందడానికి, కొంతమంది మాత్రమే ప్రాస్పరిటీని ఎంజాయ్ చేస్తున్నారు అనాలి. ఎంజాయ్ ఈజ్ అ బెటర్ వర్డ్. తర్వాత చూడండి, ఆన్ ది అదర్ హ్యాండ్ మరోవైపు మెనీ లాటిన్ అమెరికన్ కంట్రీస్ హ్యావ్ రిజిస్టర్డ్ డాష్ గ్రోత్ రేట్స్. ఇంతసేపు మీరు గమనించండి, ఇండియా గురించి నెగిటివ్గా మాట్లాడాడు. మన డెమోక్రసీ సరిగ్గా లేదన్నాడు, కొంతమంది మాత్రమే ప్రాస్పరిటీని ఎంజాయ్ చేస్తున్నారని ఇంతసేపు కూడా నెగిటివ్ సెంటెన్సెస్ అయితే చెప్పాడు. ఇప్పుడు చూద్దాం, మరోవైపు అన్నాడంటే ఖచ్చితంగా పాజిటివ్ సెంటెన్స్ ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. లాటిన్ అమెరికా దేశాలు ఏంటంటే దే హ్యావ్ రిజిస్టర్డ్ డాష్ గ్రోత్ రేట్స్ అండర్ మిలిటరీ డిక్టేటర్స్ అండ్ టుడే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎకానమీస్. అదిగోండి పొగుడుతున్నాడు ఇక్కడ. సో ఇంతసేపు ఇండియాని తిట్టాడు, ఇప్పుడు లాటిన్ అమెరికన్ దేశాలు మాత్రం గ్రోత్ రేట్స్, మంచి గ్రోత్ రేట్స్, రిజిస్టర్డ్ డాష్ గ్రోత్ రేట్స్, రిజిస్టర్డ్ మంచి గ్రోత్ రేట్స్ అనాలి. మంచి గ్రోత్ రేట్స్ అన్నది ఎక్కడుంది? యాక్సెప్టబుల్ కాదు, సర్టైన్ కాదు, వేరియబుల్ కాదు. ఇప్పుడు రెండు ఆప్షన్స్ మిగిలాయి మీకు. ఫస్ట్ ఆప్షన్ మిగిలింది, థర్డ్ ఆప్షన్ మిగిలింది. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు వాడు, ఇన్సిగ్నిఫికెంట్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సిగ్నిఫికెంట్? ఇన్సిగ్నిఫికెంట్ అంటే చాలా తక్కువ అని, టూ స్మాల్. వాడు పొగుడుతున్నాడు ఇక్కడ, కాబట్టి తక్కువ గ్రోత్ రేట్స్ ఎలా అవుతుంది? ఇక థర్డ్ ఆప్షన్ చూడండి, ఇన్ఫ్లేటెడ్ అన్నాడు. ఇన్ఫ్లేటెడ్ అంటే చాలా ఎక్కువ, అండ్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే వొకాబులరీ తెలియకపోతే కూడా ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెయ్యలేరండి. ఇన్ఫ్లేటెడ్ అంటే రాసుకోండి, చాలా ఎక్కువ. దట్ ఈస్ ది ఆన్సర్. ఇన్సిగ్నిఫికెంట్ అంటేనేమో చాలా తక్కువ.
సో చైనా గురించి చెప్తే ఏమన్నాడు? టుడే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ చైనా హ్యాస్ యాన్ డాష్ రాదర్ దాన్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్. చైనాలో డెమోక్రటిక్ గవర్నమెంట్ లేదు, మరొక రకమైన డాష్ గవర్నమెంట్ ఉంది అన్నాడు. ఎలాంటి గవర్నమెంట్ ఉంది చెప్పండి? దీని గురించి మనం మాట్లాడాలా చెప్పండి? అసలు మనం ఆప్షన్స్ చూస్తేనే అథారిటేరియన్, చైనాలో అంతా కూడా అథారిటేరియన్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే అధ్యక్షుడు చెప్పింది అందరూ వినాల్సిందే, ఇంకా నో చెప్పే అవకాశమే లేదనమాట. అథారిటేరియన్ గవర్నమెంట్ అంటే ఏంటంటే నేను చెప్పిందే వేదం అంటాం. కొంతవరకు డెమోక్రసీ కాని గవర్నమెంట్ లాంటిది అని చెప్తామన్నమాట. మీకు ఒక గ్రామర్ ట్రిక్ కూడా చెప్పాలంటే యాన్ అనే ఆర్టికల్ ఇచ్చారు. మరి యాన్ ఇచ్చినప్పుడు రిలీజ్డ్ ఆర్ రాదు, అలాగే మైట్ రాదు. మైట్లో ఎం అనేది కూడా రాదు. యాన్ అనే ఆర్టికల్ వచ్చింది కాబట్టి వొవెల్ రావాలి. ఓకేనా? వొవెల్ అనేది ఖచ్చితంగా రావాలి. అయితే ఇజాలిటేరియన్ అన్నాడు చూసారా? ఇజాలిటేరియన్ అంటే అందరూ ఒకటే అని అర్థం. ఓకే. ఇక తర్వాత తీసుకుంటే, సో వై డస్ ఇండియా నీడ్ డెమోక్రసీ? ఇండియాకి ఎందుకు డెమోక్రసీ కావాలి? టు మెనీ డెమోక్రసీ డాష్ స్లో డెసిషన్ మేకింగ్ విత్ కరప్ట్ పొలిటీషియన్స్ అండ్ రెడ్ టేపిజం ఎక్సెట్రా. టు మెనీ డెమోక్రసీ డాష్ స్లో డెసిషన్ మేకింగ్ విత్ కరప్ట్ పొలిటీషియన్స్. అంటే వాడు ఏమన్నాడంటే మనకి డెమోక్రసీ ఎందుకు అవసరం? ఎందుకంటే చాలామంది డెమోక్రసీ వల్లే మన ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయని చాలామంది చెప్తున్నారు. టు మెనీ అంటే చాలామంది ఉద్దేశంలో డెమోక్రసీ డాష్ స్లో డెసిషన్ మేకింగ్. డెమోక్రసీ అట్రాక్ట్స్ అంటే డెమోక్రసీ వల్లే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అటు రాజకీయ నాయకులు అవ్వచ్చు, మరొకరు అవ్వచ్చు, లంచం తీసుకుంటుంటారు, కరప్షన్కి అలవాటు పడ్డారు, బ్రైబరీకి అలవాటు పడుతున్నారు అంటున్నారు. సో డెమోక్రసీ అనేది చాలా సమస్యలను సృష్టిస్తోంది. డెమోక్రసీ వల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే అట్రాక్ట్స్ అనేది ఇక్కడ బెటర్ వొకాబులరీ అనమాట. కానీ ఎన్ని చెప్పినా కూడా క్లోజ్ టెస్ట్ ఏంటంటే కొంచెం మీకు ఆ సెంటెన్స్ అర్థం అవ్వాలి. అలా అని వొకాబులరీ అన్నీ రావాలంటే అందరికీ అన్ని వొకాబులరీ రావు. కానీ కొన్ని వొకాబులరీ అయినా ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇందాక ఎక్విజిషన్ కాదు అని చెప్పాను. ఎందుకు చెప్పాను? ఎక్విజిషన్ అనేది ఏంటంటే అక్కడ నౌన్ ఫామ్. కానీ ఇక్కడేమో వెర్బ్ ఫామ్ ఉండాలి. అంటే గ్రామర్ సపోర్ట్ తీసుకున్నాను కదా మనం. అదే విధంగా మీరు కానీ తీసుకుంటే ఇన్‌ఫ్లేటెడ్ అంటే చాలా ఎక్కువ. ఇన్‌సిగ్నిఫికెంట్ అంటే చాలా తక్కువ. అంటే ఇక్కడ వొకాబులరీ నాలెడ్జ్ కావాలి కదా మనకి. అలాగే డిప్రైవ్డ్ వస్తే పక్కన ప్రిపోజిషన్ ఆఫ్ కానీ, విత్ కానీ రావాలి. అంటే ఇక్కడ ఏమైంది మనకి గ్రామర్ సపోర్ట్ వచ్చింది కదా! అలాగే క్వెషన్‌లో ఇక్కడ ఏంటంటే బై వచ్చింది. బై అంటే పాసివ్ వాయిస్. మరి పాసివ్ వాయిస్‌లో వెర్బ్ ఎప్పుడు కూడా వి3 రావాలి. కానీ ఇది వి3 కాదు. అంటే గ్రామర్ సపోర్ట్ వచ్చింది కదా! అంటే ఒక పక్క సెంటెన్స్ అర్థం చేసుకుంటూ, మరో పక్క గ్రామర్ సపోర్ట్ తీసుకుంటూ, మరో పక్క వొకాబులరీ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఈ 3 కలిసి ఉంటేనే క్లోజ్ టెస్ట్ లాంటివి మనం బాగా చెయ్యగలము. ఓకేనా? అక్కడితో ఈ పేపర్ మనం ఎక్స్‌ప్లనేషన్ అయితే ఎండ్ చేద్దాము. నేను చెప్పినట్టు ఎవరికైనా ఈ పేపర్‌కి సంబంధించి పారాగ్రాఫ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా చూడాలనుకుంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో మాక్ టెస్ట్ దాంట్లో మనకి పేపర్ ఎక్స్‌ప్లనేషన్‌లో పారాగ్రాఫ్ కూడా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక గుర్తుంది కదా! ఇందాక నేను మిమ్మల్ని ఒక స్పాటింగ్ ది ఎర్రర్ క్వెషన్ మిమ్మల్నే ఆన్సర్ కమెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయమని అడిగాను. ఎవరు ఫాస్ట్‌గా మెసేజ్ చేస్తారో చూద్దాము. విష్ యూ ఆల్ ద బెస్ట్.